Dear friends, welcome to Biblical Parivartana. Once again, thank you for joining. దేవుని ప్రేమ ఇదిగో, దేవుని ప్రేమను చవి చూడాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని యొక్క ప్రేమను మరి అమృతంలాగా మనం తాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ధ్యానాలు ట్రాన్స్లేట్ చేసి కార్సన్ గారు చెప్పినటువంటి ధ్యానాలను ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తున్నాం. దయచేసి ప్రార్థించండి. అక్కడ డేట్ ఉంటుంది, మరి దానికి సంబంధించినటువంటి వాక్య భాగం ప్రకటన ఇవాళ డిసెంబర్ 15కి చెందినటువంటి వాక్య భాగం ప్రకటన 6. కాబట్టి మీకు ఆ డేటు ఆ రెఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ఆ శీర్షిక ఆ హెడ్డింగ్ కూడా ఉంటుంది, దాన్ని చూడండి. మరి మీకు దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ఈ పాట మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏదో టూకీగా హేజీగా ఏదో మనం అనుకున్నట్టుగా చెప్పి చేస్తున్నవి కాదు. వాక్యం నుండి వాక్యాన్ని స్టడీ చేసిన దాన్ని బట్టి ఏ పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ఈ మనం నేర్చుకునేటువంటి పాఠాలకి వాక్యం ఉన్నటువంటి ఆధారం ఉన్నదన్నమాట. డీప్గా స్టడీ చేసి దానిలో ఉన్నటువంటి ఆ ఆలోచన ఏంటి అని గూఢంగా తలంచి ప్రత్యక్షపరుస్తున్నటువంటి ఈ పాఠాలు. అంతేగాని ఏదో మనం మంచి సలహాలాగా ఇచ్చినటువంటి పాఠాలు కాదు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ప్రకటన గ్రంథం ఎవరికి వ్రాయబడింది అంటే హింసింపబడుతున్నటువంటి సంఘానికి వ్రాయబడింది. వారిని ఆదరించాలి అని. ఈ దినాన 3 రకాలైనటువంటి ఆదరణలు మనం చూస్తాం. ఏ విధంగా ఆదరిస్తుంది హింసించబడుతున్నటువంటి సంఘం, విశ్వాసులు, వారికి ఈ ప్రకటన గ్రంథం ఏ విధంగా ఆదరణ ఇస్తుంది? ఇక్కడ 4-5 అధ్యాయాలను మనం ధ్యానించలేదు, కానీ ఈ 2 అధ్యాయాలు రానున్న అధ్యాయాలన్నిటికీ సిద్ధం చేసేటటువంటి రీతిగా ఉంటుందన్నమాట. వాటిల్లో ప్రకటన 6:1 అంటే 4-5 అధ్యాయాలు. 4-5 అధ్యాయాలు ఒక విధంగా ఏ విధంగా వాటిని తలంచవచ్చు అంటే, ఈ ప్రకటన గ్రంథం అంతా ఒక డ్రామా అయితే 4వ అధ్యాయం ఒక స్టేజీ లాగా ఉంటుంది. 5వ అధ్యాయం ఒక డ్రామా మొదలు అవుతుంది అన్నమాట. కాబట్టి దీని అవుట్లైన్, ప్రకటన గ్రంథం యొక్క అవుట్లైన్ అంతా కొంచెం టూకీగా మనం తెలుసుకుందాం ఏంటి అని. 4వ అధ్యాయంలో ఇది స్టేజ్ అయితే 5వ అధ్యాయంలో డ్రామా మొదలవుతుంది. ఒక నాటకానికి స్టేజీ ఏ విధంగా ఉంటుందో 5వ అధ్యాయానికి 4వ అధ్యాయం ఆ విధంగా ఉంటుంది. మరి అపోకలిప్టిక్ దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే చిహ్న రూపంలో లేని దాన్ని చిహ్న రూపంలో దేవుడు బయలుపరిచేటువంటి సాహిత్యం, దాని అపోకలిప్టిక్. ఆ సాహిత్యాన్ని అపోకలిప్టిక్ అని అంటారు. ఈ చిహ్నాలతో సర్వశక్తిమంతుడైన దేవుని సింహాసనపు గదిని మనం 4వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఆశ్చర్యకరుడని, పవిత్రుడని, తన మహోన్నత్వమును, తన మహిమా ప్రభావాలను 4వ అధ్యాయం ఉద్ఘాటిస్తుంది, నొక్కి చెబుతుంది. అత్యున్నత స్థాయికి చెందిన
దూతలు కూడా ఆరాధనతో తలలు వంచి స్తుతించేటప్పుడు ఆయన పరిశుద్ధతను బట్టి తన ముఖములను కప్పుకుంటారు. అంటే దేవుడు అంత పరిశుద్ధుడు అన్నమాట. అంత పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు. సృష్టికి అతీతంగా, ఇది సృష్టి అయితే ఇది సృష్టికి అతీతంగా ఉండేటువంటి దేవుడు. మరి ఆయన సన్నిధిలో, పవిత్రమైనటువంటి సన్నిధిలో, టోటలీ డిఫరెంట్, సృష్టికి వ్యతిరేకంగా భిన్నంగా ఉండేటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో మరి ఈ దూతలు కూడాను వాళ్ళ ముఖాలు కప్పుకుని దేవుని ఆరాధిస్తారు. మరి 5వ అధ్యాయంలో ఏముంటుందంటే ఈ నాటకం ప్రారంభమవుతుంది. దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఇది ఆ గ్రంథంలో ఇరుప్రక్కలా వ్రాయబడింది. ఇరుప్రక్కలా ఎందుకు అంటే దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళిక చాలా గొప్పది, 2 మాటలతో చెప్పేది కాదు. కాబట్టి ఆ గ్రంథం అంతా నింపబడిందన్నమాట ఆ ప్రణాళికతో. ఆ ప్రణాళిక ఏంటంటే విమోచన ప్రణాళిక. విమోచన అంటే దేని నుండి విమోచన? దేవుని యొక్క తీర్పు నుండి విమోచన. కాబట్టి తీర్పు లేకపోతే విమోచన అనేది లేదు. తీర్పు, విమోచన, ఆ 2 విషయాలు దేవుని యొక్క ప్రణాళికలో ఉంటవి. విమోచనతో పాటు తీర్పుకు చెందిన గ్రంథం అని స్పష్టమవుతుంది. ఈ గ్రంథం 7 ముద్రలతో భద్రం చేయబడింది. ఈ ముద్రలు సీల్స్ అంటారు. సీల్స్, ట్రంపెట్స్, బౌల్స్, ఈ 3 అన్నమాట. ఈ 3 ద్వారా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ప్రజలపై పడుద్ది. ఈ ముద్రలను పగులగొట్టని ఎడల, ఈ సీల్స్ ఉంటాయి కదా, ఈ ఆ 7 ముద్రలతో, ఇప్పుడు ఇన్ష్యూర్డ్ లెటర్ మనం పంపించినప్పుడు ఆ ఇన్ష్యూర్డ్ లెటర్ని ఒక బ్యాగ్లో పెట్టి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆ ఒక్క ఇన్ష్యూర్డ్ లెటర్ ఉన్నా కానీ ఆ ఒక్క బ్యాగ్లో పెట్టి దాన్ని కూడా లక్కతో దాన్ని సీల్ చేసి దాని మీద పోస్ట్ ఆఫీస్ ముద్ర ఉంటుంది అన్నమాట. అంటే ఎవరు అంటుకోవటానికి వీలేదు. అలాంటి ముద్రలు ఇవి 7 ముద్రలు ఉంటాయి అన్నమాట. అవి పగలగొట్టని ఎడల, ఆ ముద్రలు పగలగొట్టకపోతే ఆ యొక్క గ్రంథపు చుట్ట తెరవబడదు. అది తెరవబడకపోతే విమోచనకు చెందిన దేవుని ఉద్దేశములు నెరవేరవు. కాబట్టి దాన్ని తప్పకుండాను ఆ యొక్క సీల్స్ని పగలగొట్టాలి, ఆ ముద్రల్ని పగలగొట్టాలి. మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ గ్రంథం 7 ముద్రలతో భద్రం చేయబడింది. ముద్రలను పగలగొట్టని ఎడల, అది తెరవబడిన ఎడల విమోచనకు చెందిన దేవుని ఉద్దేశములు నెరవేరవు. ఒక శక్తివంతమైనటువంటి దూత, దేవదూత విశ్వమంతా వినేటటువంటి రీతిగా ఒక సవాలు చేస్తుంది. ఆ సవాల్ని ఆ దూత ముందు పెడుతున్నాడు. ఈ అద్భుతమైన, భయంకరమైన దేవుని సమీపించి దేవుని కుడి హస్తంలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథపు చుట్టను తీసుకుని ముద్రలను తెరచుటకు యోగ్యులెవరు అనేటువంటి సవాలు. ఇంకా వేరే మాటలతో చెప్తే, ఆయన ఉద్దేశాలను నెరవేర్చే ప్రతినిధి ఎవరు, ఈ విధంగా సేవ చేసేటువంటి ప్రతినిధి ఎవరు, దానికి యోగ్యులు ఎవరు, ఎవరైనా ఉన్నారా? అది నిజమైనటువంటి సవాలు.
యోగ్యుడైన వాడు ఎవ్వడు కనబడలేదు. అప్పుడు యోహాను నిరాశతో విలిపిస్తాడు. అయ్యో, మరి ఆ ముద్రలు ఎవరు విప్పకపోతే, విప్పటానికి తగిన వారు లేకపోతే, యోగ్యులైనటువంటి వారు లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక మరి అది ఏమైపోద్ది? ఇక తీర్పు, హింస సేవకులపై పడుతుంది, విశ్వాసులపై పడుద్ది, సంఘంపై పడుద్ది, దానికి ఇక అంతం ఉండదు అనేటువంటి ఆ గమనికతో, నిరాశతో యోహాను విలపిస్తాడు. ఏడ్చుట ఆపుమని అప్పుడు పెద్దలలో ఒకరు అతనికి చెప్తారు. ఏమని చెప్తాడు? యోధా గోత్రపు సింహము విజయము సాధించినది. యోహాను కన్నీళ్లతో పైకి చూచి, ఎవరు ఈ యోధా గోత్రపు సింహం ఎవరు అని చూడటానికి పైకి చూసినప్పుడు ఆయనకి సింహం కనిపించదు, ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది. ఇది సింహానికి వేరుగా అదనంగా ఉన్నటువంటి వేరే జంతువు కాదు. ఆ యొక్క ఆ గొర్రెపిల్లే ఆ సింహం. ఆ విధంగా అపోకలిప్టిక్ సాహిత్యంలో ఆ విధంగా మిక్స్డ్ మెటఫర్స్ అంటారు, పోలికలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. రూపకాలంకారమును మిశ్రమంగా ఉండుట వాటి సహజ స్వభావం అట్లాగే ఉంటుంది. ఇది ఒక విధంగా సింహం అనాలి, ఒక విధంగా గొర్రెపిల్ల అంటే సగం గొర్రెపిల్ల సగం సింహం కాదు. మళ్ళా సింహము గొర్రెపిల్ల, లయన్ ల్యాంబ్, అది ఎక్కడి నుండి వస్తుంది? వేరే మరి సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నాడు కదా, ఆ సింహాసనం మధ్య నుండే వస్తుంది, బయట నుండి ఎక్కడికే రాదు. అంటే దేవునితో ఆ సింహం గొర్రెపిల్ల అది ఒక విధంగా చూస్తే లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుకి అది ఒక బిరుదు కదా. ఆ విధంగా యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఉంటాడు. ఆయన సింహాసనం, తండ్రి దేవుని యొక్క సింహాసనం నుండే అక్కడ కూర్చుని అక్కడి నుండే బయటకు వస్తాడు, ఉద్భవిస్తాడు. అంటే ఆయన కూడా దేవుడు అని వేరే విధంగా చెప్పబడింది. అప్పటి నుండి అంటే ఈ అధ్యాయం నుండి, ఈ సందర్భం నుండి ప్రకటన గ్రంథంలో సింహాసనంపై కూర్చున్న వానికి గొర్రెపిల్లకును స్తుతి అర్పించబడుతుంది. గమనించండి, ఇక్కడ 5వ అధ్యాయంలో ఈ సింహము గొర్రెపిల్ల సింహాసనం నుండి, దేవుని యొక్క సింహాసనం నుండి బయటకు వస్తుంది. అప్పటి నుండి కూడాను ఆ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. ప్రకటన గ్రంథంలో సింహాసనంపై కూర్చున్న వానికి, తండ్రికి లేకపోతే దేవునికి, గొర్రెపిల్లకు, దేవుని యొక్క కుమారుడు అయినటువంటి గొర్రెపిల్లకు, వాళ్ళిద్దరూ కనిపిస్తారన్నమాట. అంతేకాదు, వాళ్ళిద్దరూ ఒక చోట ఉండటమే కాదు, మళ్ళా వాళ్ళకి స్తుతి అర్పించబడుతుంది. వాళ్ళని స్తుతి ఆరాధన వాళ్ళకి చెల్లిస్తారు. తండ్రికి, కుమారునికి, సింహాసనంపై ఉన్నవానికి, గొర్రెపిల్లకు స్తుతి అర్పిస్తారు. ఎవరికి స్తుతి అర్పించేది? దేవునికే స్తుతి అర్పిస్తారు. అది 19వ అధ్యాయంలో ఉంటుంది. దేవున్నే ఆరాధించాలి, దేవునికే స్తుతి, మహిమ, ఘనత ఆపాదించాలి, వేరే వాళ్ళకి కాదు. కాబట్టి సింహాసనంపై కూర్చున్న వానికి, గొర్రెపిల్ల, వాళ్ళిద్దరు కూడాను దేవుడు, త్రియేక దేవుడు అంటాం కదా.
ఆ విధంగా మనం తలంచాలి. కాబట్టి ఆయనకి స్తుతి అర్పించబడుతుంది. ఇక 6వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి అధ్యాయం 6వ అధ్యాయం. గొర్రెపిల్ల ముద్రలను తెరుస్తున్నట్లు తెలియపరుస్తుంది 6వ అధ్యాయం. తగిన సమయంలో 7వ ముద్ర సీల్, 7 బోరలు, 7 ముద్రలు, 7 ముద్రలు, ఇంకా 7వ ముద్ర కంటే 7 ముద్రలు. ఆ 7వ ముద్ర ఇప్పినప్పుడు 7 బోరలు పరిచయం చేయబడుతుంది. అది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. దాని తర్వాత 7 గిన్నెలు, 3 బౌల్స్ అంటారు. ఈ మూడిటి ద్వారా, ఈ ముద్రల ద్వారా, బోరల ద్వారా, ఈ గిన్నెల ద్వారా దేవుని యొక్క కోపం అక్కడ వివరించబడింది. అది 16 అధ్యాయం వరకు వెళ్తుందన్నమాట. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో పూర్తి అంశం 4-5లోని దర్శనం ద్వారా ఆ గ్రంథం అంతా కూడాను పరిచయం చేయబడుతుంది. గమనించాలి. ఇది ఒక విధంగా అవుట్లైను, ప్రకటన గ్రంథం యొక్క అవుట్లైను అని మనం గ్రహించాలి. ఈ అవుట్లైన్కి 4-5 అధ్యాయాలు అది నాంది, అది స్టేజీ. ఇది స్టేజీ, ఇక్కడ నాటకం ప్రారంభమవుతుంది. ప్రకటన 6వ అధ్యాయంలో అంశాల్లో కేవలం దానిలో ఉన్నటువంటి వాటిని రెండింటిపై కేంద్రీకరిద్దాం. అన్నీ చెప్పుకోవటానికి సమయం లేదు. 2 విషయాలు, 6వ అధ్యాయంలో 2 విషయాలు. బలిపీఠము క్రిందనున్న అమరవీరులు, ఇది ఒక దర్శనం అన్నమాట. అమరవీరులు హతసాక్షులు, ప్రాణాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు నిమిత్తమై, సువార్త నిమిత్తమై, దేవుని రాజ్యం నిమిత్తమై హతసాక్షులుగా మరణించినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఆత్మలు బిగ్గరగా కేకలు వేస్తూ ఈ విధంగా చెప్పింది. నాదా 9-10 వచనాలు. సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని వేడుకుంటారు. బైబిల్లో చదువుదాం. 9-10 వచనాలు, 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద సూచితుని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, ప్రభువా, ఎందాక నీవు న్యాయం చేయవు. దేవుని యొక్క తీర్పులు ఎప్పుడు కూడా న్యాయ తీర్పులు. తీర్పు ఎందుకు తీరుస్తాడంటే న్యాయం చేస్తూ తీర్పు తీరుస్తాడు. మరి ఎందాక నువ్వు ఓర్చుకుంటావయ్యా? ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు? ఎవరి మీద తీర్పు తీర్చాలి? భూనివాసులు. వీరు ఎవరు? మా రక్తము నిమిత్తము, మా రక్తాన్ని తాగినటువంటి వాళ్ళయ్యా ఆ భూనివాసులు. వాళ్ళకి ఎప్పుడు న్యాయం, వాళ్ళకి ఎప్పుడు ప్రతిదండన చేస్తావు? మాకెప్పుడు న్యాయం తీరుస్తావు? దాకా మేము ఉండాలి అని వాళ్ళు వేడుకుంటారు. న్యాయం జరుగుతుందని, జరిగినట్లు అందరికీ కనిపిస్తుందని తెలుసుకొనుట గొప్ప ఓదార్పుగా ఉంటుంది. అది సంఘానికి ఓదార్పు ఎట్లా వస్తుంది? దేవుడు న్యాయం తీరుస్తాడు అనేటువంటి అవగాహన. తప్పనిసరిగా న్యాయం జరుగుద్ది. ఇప్పుడు మనం అనుకున్న
సమయంలోనే కాదు, ఇప్పుడు కానీ తర్వాత కానీ తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. అది ఓదార్పునిస్తుంది. న్యాయం జరగటమే కాదు, అందరూ తెలుసుకుంటారు, కనిపిస్తుంది దేవుడు న్యాయం జరిగించాడు అని. అందరూ విశ్వాసులు అవిశ్వాసులు అందరూ తెలుసుకుంటారు. తగిన శాస్తి జరిగింది. సంఘాన్ని అంతగా వాళ్ళ రక్తం తాగినటువంటి ఈ భూనివాసులు, దే బిలాంగ్ టు ది ఎర్త్, నాట్ టు హెవెన్. ఈ భూనివాసులకి శాస్తి, తగిన శాస్తి జరుగుద్ది. అది గొప్ప ఓదార్పుగా ఉంటుందన్నమాట. దేవుడు న్యాయం చేస్తాడు అనేది దేవుని ప్రజలకి ఎప్పుడు కూడాను ఓర్పుగా ఉంటుంది. క్రైస్తవుల కంటే ఇంకోటి ఇంకా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు న్యాయం తీరుస్తావు అని వాళ్ళు ఒక విధంగా ఇంపేషెంట్గా ఉన్నారు కదా. ఎప్పుడయ్యా, ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు ఎప్పుడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి అంత సహనం ఉందన్నమాట. దేవుడు అన్నీ తెలిసి, మనకి అన్నీ తెలిసి న్యాయం జరగాలి ఎప్పుడు ప్రభువా అని అన్నప్పుడు, దేవుడు అన్నీ తెలిసి కూడాను, ఎంత అన్యాయం జరుగుతుందో తెలిసి కూడాను, ఎన్ని హత్యలు జరుగుతుందో తెలిసి కూడాను, ఏ విధంగా మరి వాళ్ళ విశ్వాసుల యొక్క తమ కుమారుని ఏ విధంగా చంపుతున్నారో తెలిసి కూడాను దేవుడు అంత ఓపికగా ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవుల కంటే వారి దేవునికి ఎక్కువ సహనము కలిగి ఉన్నాడని తెలుసుకొనుట మరింత ఓదార్పు. దేవునికి అంత ఓదార్పు ఉంది అని తెలుసుకోవటం కూడాను అది మరి ఓదార్పునిస్తుంది. కానీ రెండో విషయం, ఆ తీర్పు వచ్చినప్పుడు, దేవుని యొక్క తీర్పు వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకొనలేరు, ఎవ్వరూ తప్పించుకొనలేరు. ఆ తీర్పు నుండి ఏ ఉపశమనము ఉండదు. చివరిలో దేవుని యొక్క తీర్పు, దానికి ఉపశమనం ఉండదు. అందువల్లనే ముందు వార్నింగ్ ఇస్తాడు. చిన్న చిన్న తీర్పులు, టెంపరల్ తీర్పులు అంటారు. అంటే టెంపరీగా ఇచ్చేటువంటి తీర్పులు. ఇక టెంపరల్గా ఉండేటువంటి తీర్పులు దేని సూచిస్తున్నాయి? పర్మనెంట్గా చివరకు ఉండేటువంటి తీర్పులు సూచిస్తున్నాయి అన్నమాట. నీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకో అని దేవుడు వార్నింగ్ ఇచ్చేటువంటి తీర్పులు. ఇక చివరికి తీర్పుకి ఏ ఉపశమనము ఉండదు. తమ సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సృష్టికర్తకే తిరుగుబాటు చేసి, ఎప్పుడూ ఆయనతో రాజీ పడని వారందరూ బానిసలైనా బలవంతులైన తమను సింహాసనాసీనుడై ఉన్న వాని ముఖము నుండి, గొర్రెపిల్ల ఉగ్రత నుండి కాపాడుమని, చూడండి, ఉగ్రత నుండి కాపాడుమని, దాచమని పర్వతములకు బండలకు చెప్పుతున్నారు. అది ఇక అలాంటి ఉగ్రత మేము భరించలేమయ్యా. మరి ఆ యొక్క ఉగ్రత, అది ఏ ఉగ్రత? గొర్రెపిల్ల ఉగ్రత. గొర్రెపిల్లకి ఎప్పుడైనా కోపం వస్తుందండి? ఈ గొర్రెపిల్లకి వస్తుంది. దాని నుండి కాపాడు, దాని నుండి దాచమని పర్వతాలకి విన్నవించుకుంటాయి. పర్వతాలారా మమ్మల్ని దుప్పటిలాగా కప్పండి, ఇది నేర్చుకోలేము. పర్వతాలు కూడా కాపాడలేనటువంటి ఉగ్రత. కానీ దేవుని సింహాసనం నుండి ఎవరు కాపాడగలరు? అది మనం గమనించాల్సింది. కాబట్టి మరి ఏ విధంగా విశ్వాసులకి, హింసలో జీవిస్తున్నటువంటి విశ్వాసులకి ఏ విధంగా ఆదరణ కలుగుద్ది అంటే, తప్పకుండా తీర్పు జరుగుద్ది.
తప్పకుండా న్యాయం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఆ జరుగుతుంది ఆ తీర్పుని అందరూ చూస్తారు. న్యాయం దేవుడు న్యాయం చేసినప్పుడు అందరూ చూస్తారు. ఇంకా మూడవది ఏంటంటే ఆ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. ఇది అవిశ్వాసులకి హింసించేటువంటి ఎవరైతే సంఘాన్ని హింసిస్తారో వాళ్ళపై పడేటువంటి తీర్పు కాబట్టి విశ్వాసులకి ఆదరణకరంగా ఉంటుంది. ఆ విధంగా ప్రకటన గ్రంథం సంఘానికి హింసిస్తున్నటువంటి సంఘానికి ఇచ్చేటువంటి ఆదరణ. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక, ఆయన తన ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి సమాధానము అనుగ్రహించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.